గ్యాప్ ఫండ్ ఇచ్చి అయినా కూడా రైట్. ఎనీవే, ఈ అభివృద్ధి అనే ప్రస్తావన వచ్చినప్పుడు శ్రీనివాసరావు గారు మీరు ఇందాక నుంచి చెప్తా అని అన్నారు, అది కూడా చెప్పండి. దాంతోపాటు నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు బ్రహ్మాండమైన కలరింగ్ ఇచ్చారు. అసలు ఊగిపోయారు ఎక్కడికక్కడ. ప్రత్యేక హోదా మెడల్ వంచి లాక్కొస్తా, నాకు 25 ఎంపీ సీట్లు, 5 పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేశారు వెంకటకృష్ణ గారు. అవునవును, ఒక్క నిమిషం సార్. 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, 20 తీసుకొస్తా, లాక్కొచ్చేస్తా అని చెప్పేసి అన్నారు కదా. మెడల్ మీద మెడల్ నుంచి తీసుకొస్తా అన్నారు. ఒక్క నిమిషం ప్లీజ్. తీసుకొస్తా అన్నారు. తీరా చూసేసరికి ఎన్నికలైన తర్వాత వాళ్ళకి మనకంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు వచ్చేసిన వాళ్ళకి మన మాట ఎవరేంటారు అని చేతులు ఎత్తేసారు. ఇప్పుడు నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, అంటే ఇది ప్రాబబిలిటీ చాలా తక్కువే. ఈ క్వశ్చన్కి, ఈ డౌట్కి ప్రాబబిలిటీ ఒక రకంగా 0 అనే చెప్పొచ్చు. కానీ లాజిక్ ఉంది. ఏంటంటే ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకపోతే ఏం చేస్తారు అనేది ఆ ప్రశ్న. అది సాధ్యమా, అది అవుతుందా లేదా పక్కన పెట్టండి. బీజేపీ రాకపోవడం అనే అంటే నేను అన్నాను కాదు కానీ క్వశ్చనే లేదు, సవాలే లేదు. అయినా సరే లాజిక్ అయిన ప్రశ్న అది. దానికి శ్రీనివాసరావు అది కూడా కలిపి చెప్పండి శ్రీనివాసరావు. నా ఇక్కడ ఒక అబ్జెక్షన్ ఉంది వెంకటకృష్ణ గారు, వినాలా? తీసుకుంటా, అది అయినా తీసుకుంటాలే. వెంకటకృష్ణ గారు, మొదటి అంశం ఏంటంటే మస్తానన్న మాట్లాడుతూ ఏకనాథ్ షిండేలు ఉన్నారు అన్ని పార్టీలు అని చెప్పాడు. వాళ్ళతో ప్రమాదం పొంచి ఉంది అని చెప్పాడు. అవును. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే అప్పుడున్న గవర్నర్ రామ్లాల్ గారిని అడ్డం పెట్టుకొని నాదెండ్ల భాస్కర్ రావు గారితో ఒక ప్రయత్నం అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిందండి. అవును. చేస్తే నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేసి మళ్ళీ ప్రజలెన్నుకున్న ఎన్టీఆర్ ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేశారు. కాబట్టి ఒక ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్న తర్వాత అడ్డదారిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎవరన్నా ఏమన్నా చేయాలని ప్రయత్నం చేసినప్పుడు చైతన్యవంతులైన ప్రజలు ఆ రోజు ఎలా స్పందించాలో, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలో, లేదా ప్రజలు ఇచ్చిన తీర్పుకి తూట్లు పొడిసే నాయకుల్ని ఏం చేయాలో ప్రజలకు తెలుసు. అది ప్రజలు చూసుకుంటారండి. ఇక రెండో అంశం ఏంటంటే, మరి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డిని ఆయన చేస్తున్న అరాచకాల్ని బీజేపీ కేంద్రంలో ఉండి చూస్తూ ఉంది కదా, ఏం చేస్తుంది అనేది ఇప్పుడు మాకు ఎదురయ్యే ప్రధాన ప్రశ్న. అవును. వాస్తవానికి ఈ ప్రశ్న మేము కూడా చాలా సార్లు బీజేపీ వాళ్ళని అడిగినప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, బీజేపీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అంటే భారతీయ జనతా పార్టీ అలాగనే కేంద్ర ప్రభుత్వం, ఈ రెండింటిని విడిగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా లొంగిపోయాడండి. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం అడగకపోయినా ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వంతో ఏ విషయంలోనూ ఘర్షణ పడలేదు. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఏ హక్కుని లేదా ఏ ప్రాజెక్టు నిధుల్ని డిమాండ్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదు. కాబట్టి సరెండర్ అనే వాడి మీద కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాస్త్రం ప్రయోగించాల్సిన లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేంద్రం మీద ఘర్షణ పూరిత వైఖరి అవలంబిస్తే అప్పుడు బీజేపీ ఏం చేసి ఉండేది అనేది అది వేరే ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ప్రత్యేక హోదా అడగలేము, బీజేపీకి కావాల్సిన సీట్లు వచ్చినాయి అని చేతులెత్తేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏ విషయంలోనూ తీవ్ర నిర్ణయాలు తీసుకోలేదు. నంబర్ 1. నంబర్ 2,